సంక్రాంతి వేళ విద్యార్థులకి అలాగే ఆ విద్యార్థుల తల్లిదండ్రులకి ఒక గుడ్ న్యూస్ అయితే వినిపించారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. అవును, నిజం. ఇకపై ప్రతి విద్యార్థులకి ఈ యొక్క యూనిఫామ్స్ ఇప్పటికే అందిస్తోంది ప్రభుత్వం. ఇది అందరికీ తెలిసినటువంటి విషయమే. కాకపోతే బెల్ట్లు అలాగే బూట్స్ కూడా ఇచ్చేందుకు కూడా ఇప్పుడు విద్యాశాఖ ఏదైతే కొంచెం ప్రతిపాదనలు పంపించిందో వెంటనే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వెంటనే ఆ ఫైల్ పైన సంతకం కూడా చేశారు. వచ్చే విద్యా సంవత్సరం నుంచే ఇది ఇంప్లిమెంట్ కాబోతుంది. ఇది పక్కన పెడితే ఆల్రెడీ రాష్ట్ర వ్యాప్తంగా యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్ని కూడా నిర్మిస్తున్నటువంటి సంగతి తెలిసిందే. ఇందులో అత్యధికంగా బాలికలకే కేటాయించాలి అనేటువంటి ఒక ఆదేశాలు కూడా ఇచ్చినటువంటి సందర్భం. ఫస్ట్ అయితే బాలికలకి, ఆ తర్వాత యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూలు, ఆ తర్వాత బాలురికి ఏర్పాటు చేసే విధంగా కూడా ఒక ప్రత్యామ్నాయ ఏర్పాట్లు కూడా చేసుకోవాలంటూ కూడా ఇప్పటికే ఆదేశించినటువంటి పరిస్థితి. ఇదిలా ఉంటే కనుక కొడంగల్ నియోజకవర్గంలో ఆయన ముఖ్యమంత్రి అయ్యాక కొడంగల్ నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్రతి స్కూల్లో కూడా ఉదయం అల్పాహారం అంటే బ్రేక్ఫాస్ట్, ఆ తర్వాత లంచ్ కూడా ఇస్తున్నటువంటి సందర్భం. సో కొడంగల్లో అమలవుతున్నటువంటి ఈ మహత్తరమైనటువంటి పథకాన్ని రాష్ట్ర వ్యాప్తంగా అన్ని స్కూళ్ళల్లో కూడా విస్తరించాలి. ఉదయం బ్రేక్ఫాస్ట్ ఒక నాణ్యమైన ధనవంతుల పిల్లలు ఏ విధంగా తింటారు అటువంటి బ్రేక్ఫాస్ట్, సో లంచ్ కూడా ఆ విధంగానే ఏదో పెట్టేసాం, ఒక సాంబార్ వేసి, ఒక పప్పు వేసి, ఒక పచ్చడి వేసి పెట్టేసాం అంటే కుదరదు. ఖచ్చితంగా ఒక మంచి మెనూతో ఈ యొక్క విద్యార్థుల్ని దేవుళ్ళ భావించాలి. ఖచ్చితంగా దేవుళ్ళకి పెట్టే విధంగానే మనం చూడాలంటూ కూడా ఆయన చెప్పుకురావడం నిజంగా హర్షణీయం. సో విద్యార్థులను దేవుళ్ళ భావించేటువంటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వాళ్ళకి పెట్టేటువంటి బ్రేక్ఫాస్ట్ కావచ్చు, లంచ్ కావచ్చు, ఖచ్చితంగా ఇకపైన మెనూ మారబోతోంది. సో ఇకపైన ప్రతి స్కూళ్ళల్లో ఎందుకంటే ఇప్పటివరకు కొడంగల్ నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్రభుత్వ స్కూళ్ళకే ఇప్పటికీ ఇంప్లిమెంట్ అవుతోంది. కాకపోతే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మిగతా 118 నియోజకవర్గాల్లో కూడా ఇదే మెనూ అమలుపరచాలనేటువంటి విధంగా ఆయన ఆదేశాలు జారీ చేసినట్లుగా తెలుస్తోంది.